నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. హై వోల్టేజ్లో తెలంగాణ పాలిటిక్స్. అల్లు అర్జున్ అరెస్టు వెనుక అసలు మతలబేంటి? బెయిల్ వచ్చినా విడుదలెందుకు ఆలస్యమైంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండోడా? అల్లు అర్జున్ అరెస్టు సీఎం రేవంత్ ఇమేజ్ పెంచిందా? సెలబ్రిటీలను ప్రభావితం చేస్తుంది ఎవరు? ప్రభుత్వానికి మద్దతుగా సెలబ్రిటీలు ఎందుకు రావడం లేదు? తెలంగాణ ప్రభుత్వం అంటే చిన్నచూపా? ప్రభుత్వానికి సహకరించే బాధ్యత లేదా? సెలబ్రిటీలకు రాజకీయాలు అవసరమా? సెలబ్రిటీలకు మద్దతుగా కేటీఆర్, సామాన్యులకు మద్దతుగా సీఎం రేవంత్ పనిని కేటీఆర్ సులభం చేస్తున్నాడా? తాజా రాజకీయాలపై ఏఎన్ఎన్ సిఇఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ రాజకీయాలు హై వోల్టేజ్కు చేరాయి. విపక్ష నేత కేటీఆర్ యాక్టివ్గా ఉండి చాలా విషయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ పనిని సులభం చేస్తున్నాడన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి. అప్పుడు నాగార్జున విషయంలోనైనా, ఇటు అల్లు అర్జున్ విషయంలోనైనా, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనైనా రేవంత్ పట్టుదలకు కేటీఆర్ఏ కారణమన్న చర్చ ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అల్లు అర్జున్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తన వద్దే హోంశాఖ ఉంది కాబట్టి ఆయన బాధ్యత తీసుకుని అరెస్టును సమర్థించారు. అయితే మధ్యంతర బెయిల్ వచ్చినా ఓ రోజు ఖచ్చితంగా జైల్లో ఉంచడంతో చట్టం ఇంత పవర్ఫుల్గా పనిచేయడానికి బలమైన కారణం కనబడుతూనే ఉంది. పాలక పార్టీలు డైవర్షన్ అంశాలపై నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉంటాయి. ముందస్తు ప్రచారం లేకుండా అల్లు అర్జున్ అరెస్టు కావడం చిత్ర పరిశ్రమను షాక్కు గురిచేస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక చిత్ర పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి విషయంలో వ్యవహరించిన తీరు ప్రభుత్వ పెద్దల మనసును నొప్పించింది. ముంబైలో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంతా రాజకీయాలకు అతీతంగా హాజరైంది. టాప్ హీరోలతో పాటు జాహ్నవి కపూర్ లాంటి హీరోయిన్లు కూడా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ప్రముఖులెవరూ హాజరు కాలేదు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఎయిర్ షో నిర్వహిస్తే దానికి హాజరు కాలేదు. బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చినా, అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా సహకరించిన పార్టీలు పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోకపోవడంపై అన్ని వర్గాల్లోనూ నారాజు ఉంది. ఇటీవల అల్లు అర్జున్ విజయోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పేరు సరిగ్గా పలకకపోవడాన్ని కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం సహకరించినా వాళ్లే అవమానిస్తున్నారని ఎత్తి చూపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డును కూడా చిత్ర పరిశ్రమ లైట్ తీసుకుంది. దీంతో ప్రభుత్వం చిత్ర ప్రముఖుల తీరుపై ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఈ పరిశ్రమ పెద్దలకు ఏ పని అని, ఎవరున్నా బాలీవుడ్ తరహాలో ఒకే రకంగా ఉండొచ్చు కదా, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నా, వైఎస్ఆర్ ఉన్నా సహకరించారు కదా అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. జాతీయ చర్చగా అల్లు అర్జున్ అరెస్ట్. ట్రెండింగ్లో తెలంగాణ. మా ప్రభుత్వం సామాన్యుల పక్షం అంటూ రేవంత్ సమర్థన. అల్లు అర్జున్ పుష్ప సిరీస్తో జాతీయ స్థాయిలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా గెలుచుకున్నారు. పుష్ప 2 1000 కోట్ల కలెక్షన్లు దాటిందని ఢిల్లీ వేదికగా ప్రకటించిన మరుసటి రోజే ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతో హైదరాబాద్లో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఇంతకు ఢిల్లీలో ఏం జరిగింది? రాజకీయ ఆసక్తి ప్రదర్శించడమే ఇందుకు కారణమా? బేడీల మళ్లింపు పథకమా? లేక తెర వెనుక ఇంకా పెద్ద కారణం ఉందా అన్నది ముందు ముందు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో నంద్యాలలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు క్వాష్ చేసింది. దాంతో ఈ కేసులోనూ ఆయనకు మెరిట్ ఉంటుందని అనుకున్నారు. సహజంగా న్యాయస్థానాల్లో ఇలాంటి పిటిషన్లు ఉన్నప్పుడు సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల్ని చట్టాలు అరెస్టు చేయడానికి సాహసించవు. కానీ అర్జున్ విషయంలో అది జరగలేదు. అరెస్టు చేశారు. అయితే అర్జున్కు ఉన్న హై ప్రొఫైల్ సోర్సులతో 1-2 కోర్టుల్లో భిన్నంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. కానీ ఆయన ఒక్కరోజైనా జైల్లో ఉంచాలన్న చట్టం పట్టుదల ముందు విఫలమయ్యారు. ఓ రోజంతా జైల్లో ఉన్నారు. చట్టం ముందు అందరూ సమానమే. కానీ ఇలాంటి అరెస్టులు, న్యాయాలు సెలబ్రిటీలకు సమాజంలో పలుకుబడి ఉన్నవారికి ప్రత్యేకంగా ఉంటాయి. మొత్తంగా అర్జున్ అరెస్టు కేవలం తొక్కిసలాట ఘటన కారణం కాదని,
అంతకు మించి ఉన్నాయనేది పెద్దలకు తెలుసు. ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అరెస్టుపై సానుభూతి చూపడం తప్ప అరెస్టు తప్పన్నవారు తక్కువ. సామాన్యుల్లో రేవంత్ రెడ్డి ఇమేజ్ మరింతగా పెరిగింది. నాడు నాగార్జున ఎన్కన్వెన్షన్ను కూల్చినప్పుడు ఎలా మద్దతు దొరికిందో ఇప్పుడు కూడా అర్జున్ విషయంలోనూ ఇంచుమించుగా అదే స్థాయి కనిపించింది. అందుకే అరెస్టు తర్వాత ఆచితూచి స్పందించిన సీఎం సాయంత్రం వరకు వచ్చిన ఫీడ్బ్యాక్తో పూర్తి స్థాయిలో సమర్థించుకున్నారు. రేవంత్ స్టారాది స్టార్, పెద్దోళ్లను లెక్క చేయని మొనగాడు అన్న ఇమేజ్ తెచ్చుకున్నాడు. పెద్దోళ్లకు మద్దతుగా ఎంతమంది నేతలు స్పందిస్తే, దీనిపై ఎంత రచ్చ జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ ఇమేజ్ సామాన్యుల్లో అంతా పెరుగుతుంది. మరిన్ని అరెస్టులు. కేటీఆర్ అరెస్టును ముందే ఖండిస్తున్న నేతలు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత జాతీయ మీడియాలోనూ వైఖరి బహిర్గతం. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అరెస్టుకు ముందే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందంటూ ప్రకటనలు ఇస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు హెచ్చరిస్తున్నారు. కేటీఆర్పై కేసు నమోదుకు, విచారణకు గవర్నర్ అనుమతినిచ్చారు. అదే అరెస్టుకు సంకేతమని గులాబీ నేతలు భావిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత పరిణామాలు అంచనా వేసిన ప్రభుత్వం కేటీఆర్ అరెస్టు పైన సన్నద్ధమవుతుందన్న వాతావరణం ఏర్పరిచారు. మరోవైపు మోహన్ బాబు అరెస్టు పైన ప్రచారం ఉంది. తెలంగాణ పోలీసులంటే నేరం చేసిన వారి గుండెల్లో భయం పుట్టాలని రేవంత్ ప్రకటించారు. అయితే ప్రతీకార రాజకీయాలు కాకుండా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలకులు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇదే ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.